సెకండ్ వీక్ మధ్యలో ఒక కేసు ఫైల్ కావడం జరిగింది హైకోర్టులో. దానికి సంబంధించి కోర్టు ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఆ కేసు హారిజాంటల్ రిజర్వేషన్ దానిపైన ఒక ఇంట్రీమ్ ఆర్డర్ ఇచ్చింది. ఆ ఇంట్రీమ్ ఆర్డర్ ఏమని ఇచ్చిందనంటే రాజేష్ కుమార్ ధరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అని సుప్రీంకోర్టు సంబంధించిన ఒక ఆర్డర్ ఉంది. రాజేష్ కుమార్ ధరియా వర్సెస్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కి ఒక ఆర్డర్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఆ ఆర్డర్ ని బేస్ చేసుకొని ఆ రోజున్న ఈ ప్రభుత్వం ఒక వెబ్ నోట్ కూడా రిలీజ్ చేసింది. టీఎస్పీఎస్సీ వెబ్ నోట్ డేట్ కూడా ఉంది 14/7/2023 14వ తారీఖు 7వ నెల 2023 అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు చాలా స్పష్టంగా వెబ్ నోట్ కూడా రిలీజ్ చేశారు. ఏమని ఏదైతే సుప్రీంకోర్టు ఏదైతే డైరెక్షన్ ఇచ్చిందో దాన్ని పరిగణలోకి తీసుకొని అదే విధానాన్ని మేము అమలు చేస్తామని చెప్పారు. అమలు చేస్తామని చెప్పినాక ఒక మెమో కూడా ఆ రోజు మీరు రిలీజ్ చేశారు. ఇంతకుముందు చెప్పినా కదా, ఏదైతే మా మెమో నెంబర్ 4981 మెన్షన్ చేసినట్టు మెమో నెంబర్ 7593 అంటే ఏదైతే పూర్తి తరహా క్లారిటీ ఇచ్చుకుంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ని మేము ఫాలో అవుతామని చెప్పుకుంటూనే అందులో పెట్టాల్సిన పాయింట్స్ ని చాలా స్పష్టంగా మెన్షన్ చేయకుంటే, ఎందుకంటే మీకు ఉద్యోగాలు ఇచ్చే ఉద్దేశమే లేకుండే. వాస్తవానికి మీరు ఆ మెమో ఇచ్చినప్పుడు వాస్తవానికి మీరు ఏమని చేస్తారనే స్పష్టత మీకున్నప్పుడు లేదు నిజంగానే ఈ రోజు ఇది తప్పు అని చెప్పి మీరు భావించి మీరు ఏదైతే మాట్లాడుతున్నారో, పోయిన సంవత్సరం 2023 ఏప్రిల్ కేసులు పడ్డాయి. ఆ రోజు మీరే అధికారంలో ఉన్నప్పుడు ఉన్నారు. మరి ఆ రోజు ఇదే మహిళలకి మీరు డెసిషన్ తీసుకొని మేము ఈ విధానాన్ని అమలు చేస్తామని చెప్పి మీరు సుప్రీంకోర్టులో మీరు ఛాలెంజ్ చేసేది ఉండే గవర్నమెంట్ తరఫున. ఆ రోజు మీరు నోరు మెలపకుండా, ఆ రోజు మీరు మాట్లాడకుండా, ఆ రోజు మీరు మెమోలు రిలీజ్ చేసి వెబ్ నోట్లు రిలీజ్ చేసి ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డాక రేవంత్ రెడ్డి గారు ఒక సంకల్పంతో ముఖ్యమంత్రి గారు నిరుద్యోగులు ఒక నమ్మకాన్ని కోల్పోతే, టీఎస్పీఎస్సీ బోర్డు పైన నమ్మకాన్ని కోల్పోతే ఏదైతే ప్రభుత్వం ఏర్పడ్డ 3వ రోజే టీఎస్పీఎస్సీ ప్రక్షాళనకి వారు కంకణబద్దులో ఇచ్చిన మాట నిలబెట్టుకొని వారు టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసి అది దేవాలయము అక్కడ నమ్మకాన్ని నిరుద్యోగులకి టీఎస్పీఎస్సీ బోర్డు పైన నమ్మకాన్ని కల్పించిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి సర్కార్. ఈ రోజు ఏదైతే నిరుద్యోగులకు ఇచ్చిన మాట మేరకు నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగాలు ఇస్తామని చెప్పినామో వాళ్ళ కన్న మేరకు వాళ్ళకి ఇచ్చిన హామీల మేరకు ఏదైతే ప్రతి డిపార్ట్మెంట్ లో ఏదైతే సంబంధించి అది కానిస్టేబుల్ పరిధిలో కానీ టీఎస్ఎల్ఆర్పి ఎల్పీఆర్పి బోర్డు పరిధిలో కానివ్వండి, ఏదైతే గురుకుల బోర్డు పరిధిలో కానివ్వండి, ఇప్పుడు మెగా డిఎస్సికి సంబంధించి మెగా డిఎస్సి రిలీజ్ చేయడంలో కానివ్వండి, ఏదైతే గ్రూప్ 1 563 పోస్టులు గ్రూప్ 1 తో కానివ్వండి, అన్ని కూడా చెప్పిన తేదీల ప్రకారము ఇచ్చిన టైం ప్రకారము ఉద్యోగ ప్రక్రియను నింపాలని చెప్పి మేము నింపే ప్రయత్నం చేస్తే మీరు ఏదైతే సంబంధించి ఎప్పుడు మీరు చేయని అంశాలు, ఎప్పుడు మీరు మాట్లాడిన విషయాలు ఇప్పుడు మీరు పరిగణలోకి తీసుకొని వచ్చి మహిళలకి మేమేదో మహిళలకి నేను బాధ్యతగా నిలబడతాను, మహిళల కోసం మేము 8వ తారీఖు మహిళా దినోత్సవం దానికి సంబంధించి ఆ రోజు 8వ తారీఖు నేను ధర్నా చౌక్ లో ధర్నా చేస్తాను వాళ్ళకి అని చెప్పారు. కవితక్క ఈ తప్పులు చేసిన ఎవరు, అసలు ఈ సబ్జెక్ట్ కి సంబంధించి తప్పు ఎవరు చేసిర్రు, ఏ రకంగా వెబ్ నోట్ రిలీజ్ అయింది, ఏదైతే మేము సొంతంగా తీసుకున్న నిర్ణయమా లేదా సుప్రీంకోర్టు జడ్జిమెంట్ సంబంధించి, ఎందుకంటే మీరు గతంలో హైకోర్టు డైరెక్షన్ ఇచ్చినా దాన్ని ఫాలో కాని ప్రభుత్వం మీది. కంప్లీట్ గా రాజ్యాంగం ఏదైతే కోర్టు ఏ డైరెక్షన్ ఇచ్చినా ఏ జడ్జిమెంట్ ఇచ్చినా అది ఫాలో అయి కాన్స్టిట్యూషన్ ప్రకారం ఏదైతే కరెక్టో ఆ రకంగా ప్రజాస్వామ్యబద్ధంగా పనిచేసే